శ్రీ పరమాత్మని నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం శ్రీ ఆంజనేయ స్వామి దక్షిణ దిశకు మహేంద్రగిరి పర్వతాల నుంచి పైకి ఎగిరి బయలుదేరి వెళ్తుంటే దారిలో మైనాకుడు రావడం, ఆ తదుపరి సురస దేవతల యొక్క పంపున ఆ మహానుభావుడికి అడ్డు రావడం జరిగింది. దాన్ని కూడా ఆయన తన యొక్క తెలివితేటలతో దాటి ముందుకు వెళ్తున్నారు అని మనం చెప్పుకున్నాం. ఇవాళ దాని తదుపరి కార్యక్రమం ఎలా ఉందో తెలుసుకుందాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. 196వ శ్లోకం నుంచి మనం చెప్పుకుంటున్నాం. తతస్తస్యా నఖైస్నేక్ష్ణైః. 175వ శ్లోకం. సింహకుంజర శార్దూల పతగోరక వాహనైః విమానైః సంపదిద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాసన సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభాన్నా గ్రహనక్షత్రచంద్రార్క తారాగణ విభూషితే మహర్షిగణ గంధర్వ నాగ యక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే. గంధర్వలోకాలన్నింటికీ కూడా చక్రవర్తి విశ్వావసుడు, అతడు ఉండేటువంటి గంధర్వలోకాలు, అలాగే మహాపుణ్యాలు చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క పుణ్యాలను బట్టి వాళ్ళు ఉండేటువంటి స్థాయిలు ఉంటాయి. ఒక పుణ్యం చేసిన వారు ఒక స్థాయిలో ఉంటారు, ఇంకొంచెం బాగా పుణ్యం చేస్తే మరికొంత స్థాయి ఎక్కువలో ఉంటారు. ఇలా వాళ్ళందరూ ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారు వెళ్ళేటువంటి పైభాగంలో ఉన్నాయట. దేవరాజగజాక్రాంతే చంద్ర సూర్యపథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే. ఆయన వెళ్ళినటువంటి స్థాయి ఎంత ఎత్తులోకి వెళ్ళారంటే, దేవరాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క గజం ఐరావతం తాను ఎక్కడ సంచరిస్తుందో ఆ ప్రదేశాలకి, అలాగే మనకి ఎలాగైతే ఈ భూమి మీద 6 లైన్ల వరుస, 4 లైన్ల వరుస, 2 లైన్ల వరుస రాజపథాలు ఉన్నాయో, నేషనల్ హైవేస్, అలాగా దేవలోకాల్లో ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్ళడానికి కూడా ఇలాంటి పథాలే ఉన్నాయి. అలాంటి పథాల్లో తిరుగుతున్నారట వారందరూ కూడా. బహుశస్సేవితే వీరైః విద్యాధర గణైర్వరైః జగామ వాయుమార్గేతు గరుత్మాన్ ఇవ మారుతిః. అలా వాయుమార్గంలో గరుత్మంతుల వారు ఎలా వెళ్తారో అలా తాను ఏ అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా కాలాగర సవర్ణాని రక్తపీత సితాని చ. ఈయన మేఘమండలాల్లోంచి ఒక్కొక్కసారి దూసుకు వెళ్తుంటే ఈయన యొక్క వేగానికి అక్కడ జరిగినటువంటి రసాయనిక చర్యల వల్ల ఆ మేఘాలు రకరకాల రంగుల్లోకి మారుతున్నాయట. కపినాకృష్యమానాని మహాభ్రాణి చకాసిరే ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రావృషీరిందురివా భాతి నిష్పతన్ ప్రవిశన్ తథా. ఇంకా చూడండి, మేఘమండలం రాత్రిపూట కనుక ఉంటే మనకి పున్నమి చంద్రుడు ఒకసారి మేఘాల్లోకి వెళ్ళి మరొకసారి బయటకు వస్తే బాగుందనిపిస్తుంది. అలాగే మరి ఒకసారి మేఘాలు అడ్డొచ్చేసి మళ్ళీ బయటకు వస్తే ఆ దోబూచులాట చాలా బాగుంటుంది చూడడానికి. అలా ఈయన కూడా ఒకసారి మేఘమండలాల్లోకి వెళ్తున్నారు, మరి ఒకసారి
మేఘమండలాల్లోంచి బయటకు వస్తున్నారు. అలా వచ్చిన ఆయన ఇంకో ఈ పున్నమచంద్రుడిలా ఉన్నట్ట. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ భేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్. రెక్కలు ఉన్నటువంటి ఒక మహాపర్వతం ఎలా అయితే వెళ్తుందో అలా ఆకాశ మార్గంలో ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు. ప్లవమానం తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. అలా ఆకాశ మార్గాన వెళ్తూ ఉన్నటువంటి ఆయన్ని అదే మార్గంలో కింద భాగంలో సముద్రం అట్టడుగుపురంలో ఉన్నటువంటి సింహిక అనేటువంటి ఒకానొక జలచరం చూసింది ఇలా పైకి. ఓహో, ఇదేదో చాలా పెద్దదైనటువంటి వస్తువు వెళ్తోంది, దీన్ని గనక పట్టుకు తింటే మనం చాలా కాలం ఆహారానికి లోటు లేదు అనుకుంది. క్రమక్రమంగా నీళ్లల్లోంచి పైకి వస్తోంది. ఆద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. చాలా కాలం మట్టి నాకు ఆహారం లేక చాలా నీరసంగా ఉంది. ఈ పెద్ద జంతువుని కనుక నేను ఆహారంగా తీసుకుంటే చాలా కాలం మంచి జవసత్వాలతో ఉండొచ్చు అనుకుంది. ఇది సంచిత్య మనసా ఛాయామస్య సమాక్షిపతే ఛాయాయాం గృహ్యమానాయాం చింతయామాస వానరః అని. ఆ సింహికకు ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే తన మీదుగా వెళ్తూ ఉన్నటువంటి జంతువు ఏదైతే ఉందో ఆ జంతువు యొక్క నీడని గనక అది పట్టుకుంటే పైన జంతువు ఆగిపోతుంది. దానికి ఆ లక్షణం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. దాంతో వెంటనే ఆ నీడ వెళ్తోంది కదా సముద్రం మీద, ఆ నీడ సూర్యకాంతి వల్ల ఆ నీడని పట్టింది. ఈయన అక్కడ ఆగిపోయాడు దిగ్గొట్టిన మేకులాగా. ఇదేమిటి ఇలా ఆగిపోయింది, నేను ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు, ఏమైపోయింది అనుకున్నాడు. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమ. పంగు అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే కుంటివాడు. అలాగా ఇదేమిటి నా పరాక్రమం అంతా ఏమైపోయింది అని మళ్ళీ గట్టిగా తన శక్తినంతా ఉపయోగించి ముందు వెళ్ళడానికి ప్రయత్నించాడు. వెంట్రుక వాసి కూడా ముందుకు కదలలేదు. ఇదేంటి ఇలా అయిపోయింది, ఎవడు పట్టుకున్నాను నన్ను, నాలుగు పక్కలకి చూశాడు, ఎవడన్నా ఆపేశాడని. ఎక్కడ ఎవడు కనబట్టం లేదు. ప్రతిలో మేనవాతేన మహానవరవ సాగరే తిర్యకూర్ధ్వమదశైవ వీక్షమానస్తతపి దదర్శ సమత్సత్వం ఉత్తితం లవణాంభసి. అలా అన్ని వైపులకి చూసినటువంటి ఆయన కిందకి చూశాడు. కిందకు చూస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి జలచరం, కొన్ని మైళ్ళ దూరం ఉన్నటువంటి జలచరం పైకి లేచింది. దాన్ని చూశాడు ఈయన. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర వికృతాననం కపిరాజేన కలితం సత్వం అద్భుత దర్శనం. ఓహో, ఇది సుగ్రీవుడు వెళ్ళేటప్పుడు నాకు దక్షిణ దిశకు వెళ్తూ ఉంటే అక్కడ సముద్రంలో మన యొక్క నీడని పట్టుకుని ఆపేసేటువంటి జంతువు ఒకటి ఉందని చెప్పాడు కదా, అది ఇదే అయి ఉంటుంది అనుకున్నాడు. ఈ మాట వింటుంటే మీకు ఏం గుర్తొస్తోంది? మీకు మామూలుగా చదివినవేమీ కూడా గుర్తు రావడం లేదా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం, నీడని పట్టుకుని ఒక జంతువు లాగేసుకుంటోంది ఆ వ్యక్తిని అన్న విషయం మీకు వింటే మీరు చదువుకుని చూసిన వాటిలో ఏమీ గుర్తు రావట్లేదా? బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ వెస్టిండీస్కి జమైకా దీవుల మధ్యలో 450 మైళ్ళ ట్రయాంగిల్ ఉంటుంది. అందులోకి వెళ్ళినటువంటి విమానాలు కానీ ఓడలు కానీ ఏవి కూడా ఇప్పటిదాకా జాడలేవు. వాటిని ఏమైపోయాయో తెలియదు. వీళ్ళందరూ తేల్చుకున్నది ఏంటయ్యా అంటే అత్యంత గొప్పదైనటువంటి మ్యాగ్నెటిక్ సిస్టమ్ భూమి అంతర్భాగాల్లో ఉంది, తద్వారా వాటిని లాగేసుకుంటుంది. ఇంకేమీ ఉండదు అక్కడ వెళ్ళిపోయిన వాడికి మొత్తం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటారు, దాంతో లింక్ దిగిపోతుంది ఫస్ట్. ఇంకా తర్వాత ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అలాంటిది ఇక్కడ ఇదే. ఛాయాగ్రాహి మహావీర్యం తైదం నాత్ర సంశయ సతాం బుద్ధ్వార్ధదత్వేన సింహికాం మతిమాన్ కపి. ఓహో, నాకు సుగ్రీవుడు చెప్పినటువంటి సింహికి ఇదే అయి ఉంటుంది అనుకున్నాడు ఆయన. వ్యవర్ధత మహాకాయ ప్రావృషీవా బలాహక తస్య సా కాయముద్వీక్ష్య వర్తమానం మహాకపే. ఎప్పుడైతే ఈయన ఇలా కుదరదు అని చెప్పి తనకు అప్పటికే ఉన్నటువంటి అతిపెద్ద దేహం కన్నా కూడా ఇంకా దేహాన్ని పెంచాడు. ఎప్పుడైతే పెంచాడో కిందనటువంటి సముద్రంలో ఉన్నటువంటి సింహిక అప్పటిదాకా ఎంతవరకే తెరిచింది కాస్త అలా నోరు ఇంకా బాగా తెరిచింది. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సముద్రవత్.
సతస్తస్యావివృతం సుమన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపి సతస్యావివృతే వక్త్రే వజ్రసంహన కపి సంక్షిప్యాముహురాత్మానం నిష్పపాత మహాబల. ఎప్పుడైతే నోరు బాగా తెరిచిందో ఈయన వెంటనే తన యొక్క దేహాన్ని ఆ నోరు తెరవడం వల్ల ఆ నోరు యొక్క అట్టడుగు భాగాల్లో ఉన్నటువంటి పేగులు కూడా దానికి కనబడ్డాయట. అంత నోరు విశాలంగా తెరిచింది. ఈయన వెంటనే అంగుళ మాత్రంగా మారిపోయి ఆ లోపలికి దూకేశాడు. ఆయన ఆ నోటి లోపల దూకేశాడు. ఎంతవరకు? పేగులు ఎక్కడైతే ఉంటాయో అంతవరకు వెళ్ళిపోయాడు. ఆస్యేతస్యానమద్యంతం దర్శు సదచారిణ గ్రస్యమానం యథాచంద్రం పూర్ణం పర్వనిరాహుణ. అలా లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు ఆయన, ఆకాశ మార్గాల్లో చూస్తున్నటువంటి సకల దేవతాగణాలు కూడా చంద్రుణ్ణి రాహు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది అనుకున్నారట వాళ్ళు. తతస్తస్యానకైస్తీక్ష్ణైర్మర్మాణత్కృత్యవానరః ఉత్పతాదాథ వేగేన మనస్సంపాద విక్రమ తాం తు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ సక విప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తన యొక్క శరీరాన్ని పెంచాడు. ఒక శరీరం పెరిగిన తర్వాత శరీరానికి సంబంధించి గోళ్ళు కూడా పెరుగుతాయిగా, దాని తగ్గట్టుగా ఆ గోడతోటి లోపల నుంచి ఇలా చీల్చుకుంటూ పైకి వచ్చేసాడు. అది అలా చనిపోయింది. తిరిగి మరల తన యొక్క దారిలోకి వచ్చి ముందుకు వెళ్తున్నాడు ఆయన. హృతహృతయసాహనమతాపపాత విధురాంబసి స్వయం భువైవ హనుమాన్ స్వస్థస్తస్యానిపాతనే తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష సింహికాం భూతాన్యాకాశచారిణి తమూచు ప్లవగోత్తమం భీమమధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయాహతం. ఆకాశ మార్గంలో ఎగిరేటువంటి అనేక రకాల పక్షులు, అనేక రకాల వ్యవహారాలు కూడా ఈయనకి కృతజ్ఞత చెప్పాయట. ఎందుకు చెప్పాయి? అవన్నీ ఎగురుతుంటే అలాగే వాటిని నోట్లోకి లాక్కునేది ఆ సింహిక. అందువల్ల ఇన్నాళ్లకి మా యొక్క కష్టాన్ని తీర్చేవయ్యా నువ్వు, ఇప్పుడు మేము స్వేచ్ఛగా ఈ ప్రదేశం నుంచి ఎగరగలుగుతాం అన్నాయి అవి. సాధయార్థం అవిప్రేతం అరిష్టం ప్లవతాంబర యస్య ప్రేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. ఓ మహానుభావ, నీకు ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యాన్ని నీవు సాధిస్తావు. ఆ సీతాదేవిని రామచంద్రమూర్తితో కలుపుతావు. అందువల్ల నీలాంటి వాడికి ఎప్పుడూ కూడా అడ్డు ఉండదయ్యా అని అవన్నీ కూడా ఆశీర్వదించాయి. జగామాకాశమావిశ్య పన్నగాశవత్కపి ప్రాప్త భూయిష్టపారస్తు సర్వత ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ చ పతన్నేవ వివిధ ధృమభూషితం. అలా సింహికని చంపిన తర్వాత బాగా ముందుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతుంటే ఈయన కళ్ళకి దూరంగా నీడల్లా కనబడుతున్నాయట ఆ లంకానగరపు ఒడ్డున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి వృక్షాలన్నీ కూడా. దూరంగా ఉండే కొండలు మనకు ఎలా కనబడతాయండి? నీడల్లా కనబడతాయి. దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ దాని మీద ఉన్నటువంటి గ్రీనరీ మనకు కనబడుతుంది. అలాగే దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ కొండలు ఇంకా బాగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అప్పుడు ఈయన ఏమనుకుని ఉంటాడు? లంకానగరానికి వచ్చేస్తున్నాను అనుకుంటాడు. ద్వీపం శాఖాముఖ శ్రేష్టో మలయోపవనాని చ సాగరం సాగరానూపం సాగరానుపజాంధ్రమాన్. అలా సాగరంలోకి వస్తూ ఉన్నటువంటి లంకానగరంలో ఉండేటువంటి నదులు, సరస్సులు, ఇలాంటి ప్రవాహాలన్నీ కూడా సముద్రంలోకి వస్తున్నాయి. ఆ ఒడ్డమటే పెరిగినటువంటి మహావృక్షాలన్నీ కూడా ఇది బాగా కనబడుతున్నాయి. సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకేన్ సమహామేఘ సంకాశం సమీక్ష్యాత్మనమాత్మవాన్. అలాగా లంకానగరంలో పుట్టినటువంటి అనేకానేక నదులు సాగరంలోకి వచ్చి కలుస్తున్నాయట. మన గోదావరి ఎక్కడ కలుస్తోంది సాగరంలో? గోదావరి సాగరంలో ఎక్కడ కలుస్తుందండి? సముద్రానికి ఇంకో పేరు సాగరం అండి. నిరంతర వివాకాశం చకారం మతిమాన్మతిం కాయ వృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట ఇవ రాక్షస. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా ఇన్ని యోజనాల విశాలమైనటువంటి ఈ కాయంతో గనక నేను లంకానగరంలో దిగితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నన్ను గుర్తిస్తారు కదా అనుకున్నాడు ఆయన. మయీ కౌతూహలం కుర్యు ఇతిమేనే మహాకవి తద శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం. అలా పర్వతాకారంతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని తగ్గించాట. పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవ ఆత్మవాన్. అసలు సామాన్యంగా ఆంజనేయ స్వామి ఎంత ఎత్తులో ఉంటారో ఆ ఎత్తుకు మారాడు ఆయన.
అంటే ఆయన స్వతసిద్ధమైనటువంటి ఎత్తులోకి వచ్చాడు ఆయన ఆ పర్వతం ఆకారంలోంచి. తద్రూపం సంక్షిప్త్యా హనుమాన్ ప్రకృతౌ స్థిత త్రీన్ క్రమాన విక్రమ్య బలివీర్య హరో హరి. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతార కాలంలో 3 లోకాలని కూడా తన యొక్క కాళ్ళతో ఆక్రమించి తిరిగి మరల యథారూపంలోకి ఎలా వచ్చారో అలా ఆంజనేయ స్వామి కూడా పర్వతాకారంలోంచి మామూలు రూపంలోకి వచ్చారు. తద్రూపం అతి సంక్షిప్త్య హనుమాన్ ప్రకృతౌ స్థిత. ఆ రూపాన్ని ఇంకా తగ్గించేట ఆయన, తగ్గించి అక్కడ ఆగాడు ఆయన. సచారు నానా విధ రూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరైరసఖ్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మ సమవేక్షితార్థ. ఆయన సమస్త సమృద్ధమైనటువంటి ఆ లంకానగరం యొక్క పర్వత సానువుల్లో తిరగడం మొదలుపెట్టాడు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నివపాతకూటే సకేతకోద్దాలక నారికేలే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. అక్కడ మొగలి పొదలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, సరుగుడు చెట్ల వనాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తూ వాటిలో తిరగడం మొదలెట్టాడు ఆయన. ఎందుకని? సూర్యాస్తమానం కాలేదు ఇంకా, అక్కడ లోపలికి వెళ్ళిపోతే ఎవడరా నువ్వు అంటారు. అందుకని జాగ్రత్తగా అక్కడ తిరగడం మొదలెట్టాడు ఆయన. తతస్థు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తూ తస్మిన్ నివపాత పర్వతే విధూయ రూపం వ్యథయన్ మృగద్విజాన్. అక్కడ ఉన్నటువంటి మృగాలకి వాటికి కూడా అప్పటిదాకా అవి ఆ లంకానగరంలో కోతి అన్నదాన్ని చూసిలేవు. ఈయన చూసేపటికల్లా మృగాలన్నింటికి కూడా భయం వేసిందట, ఇదో కొత్తగా వచ్చింది ఏదో ఇక్కడికని. ససాగరం దానవపన్నగా ఆయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదరేస్తథా దదర్శ లంకాం అమరావతీమివ. అక్కడ ఉన్నటువంటి బాగా ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని ఎక్కాడు ఆయన. ఎక్కి ఇలా చూస్తే ఆ చూసినప్పుడు ఆ లంకానగరం ఆయనకి ఎలా కనబడిందిట, దేవేంద్రుడి యొక్క మహానగరమైనటువంటి అమరావతి ఎలా శోభలతో ఉంటుందో దాన్ని మించిపోయినటువంటి శోభలతో లంకానగరం కనబడింది. లంకానగరం త్రికూటాచలం అనేటువంటి కొండ మీద ఉంటుంది. 3 పర్వతాల మీద కట్టబడింది లంక. 7 పర్వతాల మీద కట్టబడింది రోమ్ మహానగరం. 7 పర్వతాల మీద ఉంటుంది. మీరు విజయవాడ వెళ్ళండి, విజయవాడ వెళ్ళిన తర్వాత దుర్గగుడి ఎక్కి కనుక చూస్తే మీకు ఆ కొండల మీద కూడా ఇళ్ళు ఉంటాయి. మీకు విజయవాడలో ఒక సగం దాకా ఇళ్ళు కట్టేసి ఉంటారు వాళ్ళు. అలాగా ఈ లంకానగరం కూడా 3 పర్వతాల మీద కట్టబడింది. అలా చూసినటువంటి లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అమ్మో, లంకానగరం అంటే ఇలా ఉంటుందా అని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమ సర్గః. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.